బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం బాబా దగ్గరికి వచ్చాం. బాబా అయితే చాలా మంత్రశక్తి గలవాడు. ఒకప్పుడు బాబా గారు కరుణించడం వల్లనే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను అండ్ ఎక్కువ వ్యూవర్స్ వచ్చాడు. ఇదిగోండి, మనమైతే ఇప్పుడు ఎవరి కోసం వచ్చామంటే మన చెర్రిగాని కోసం వచ్చాం. చెర్రిగాడు ఏమో ఇక్కడ ఉండకుండా ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు అవాపురిగా, బట్ పిలిచాంలేండి. ఓకే, బాబా దగ్గరికి వెళ్ళి ఒక మంత్రం చెప్పాలి, అప్పుడే బాబా గారు ప్రత్యక్షం అవుతారు. అండ్ ఇక్కడ చాలా మహిమలు ఉన్నాయి. బాబా గారు దగ్గరికి మీరు తప్పకుండా రీచ్ చేయాలి. కన్ఫామ్గా రీచ్ చేయాలంటే రీచ్ చేయాలి. మీరు కన్ఫామ్గా రీచ్ చేస్తే ఇక్కడ మేము గ్రౌండ్ అని చెప్పాం కదా, అక్కడ డిగ్రీ కాలేజ్ దగ్గర ఒక చోట కూర్చొని ఉంటుంది, అక్కడికి రావాలి. బాబా గారికి మంత్రం చెప్పాలి. ఓం ఓం శాం డోం నమః శివాయ. బాబా గారు కాసేపు ఉండి ప్రత్యక్షం అవుతారు ఇక్కడనే. అది వచ్చేసి బాబా గారి మంత్రశక్తి గలది, ఎంతో మంత్రమైనది, చాలా ధ్యానంలో ఉంటారు. అదిగోండి వచ్చారు చూడండి. అది ఆయన రాగానే అది పైకి వచ్చింది చూడండి. బాబా ఇతను యూట్యూబ్ ఛానల్ పెడుతున్నారు, మీరు కన్ఫామ్గా సపోర్ట్ ఇవ్వాలి, మీ ఆశీస్సుల కోసం రావాలి. ఎవరు మీరు రా చెప్పండి. ఓం భీం ఢోం ధమాష్యం. ఓ నా శిష్యులు అన్నమాట మీరు. ఎందుకు అవసరానికి వచ్చారు? ఏం అవసరం? బాబా గారు ఇక్కడ నుంచి మనము అక్కడెక్కడో సచివాలయం ఉందంట, అప్పుడు అక్కడ పెద్ద బావి ఉండేదంట, అక్కడికి నడచాలంట. అదిగో చెర్రిగాడు అది పట్టుకొని నడచాలంట. బాబా గారికి వాడు అలా పట్టుకోవడం వల్ల నచ్చలేదు, బట్ ఎలాగోలాగా అడ్జస్ట్ చేసుకున్నారు బాబా గారు. నా కోసం అంటే నేను పెద్ద శిష్యుని బాబా గారికి. ఫస్ట్ టైం ఆయన దగ్గరికి విజిట్ చేసిన వాడిని నేనే, కాబట్టి ఆయన ఏమండం లేదు, తదాస్తు అని దీవిస్తున్నాడు. వెళ్దాం పదండి. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళాలి, స్ట్రైట్గా వెళ్తేనే బాబా గారి ఒకప్పుడు ఉన్న ప్లేస్ వస్తుంది. హలో బాబా, ఏం చేస్తున్నావు? ఎట నడుస్తాను బాబా? తొందర నడిచిపోదాం. నేను ముసలోని కదా, అయిపోయినా నడచలేను, కట్టెపట్టి నడచాలా. ఏడా మీ ఇల్లు? చూపి మేము వచ్చాం, రోజు వచ్చి నీ కాడ కూర్చొని మేము మంత్రాలు నేర్చుకుంటాం. నా ఇల్లు స్వర్గంలో ఉంటుంది. ఒకసారి మమ్మల్ని పంపి మేము వస్తాం, నీ కాడికి వచ్చి మాట్లాడతాం. ఒరి పాపి, నేను ఒక్కడే పోగలుగుతాను, నాకు మంత్రాలు వస్తాయి, మీకు వస్తాయా? నేర్పి పోతాం. మెంటలోడా, ఆ స్వర్గాలలో అమ్మాయిలు ఉంటారని వాళ్ళని సెట్ చేసుకొని కదరా బాబా పోయేది. బాబా పెద్ద మహాత్ముడు, వాళ్ళని సెట్ చేయడు, వాళ్ళే వచ్చి పడిపోతారు. ఓ చూసినాంలే బో. నేను ముస్లిం, నాకే అమ్మాయిలు పడతారా? ఓ చూసినాంలే బాబు, బిల్డప్ తింటాడు బాబా. మాకు నేర్పించి మేము పోతాం స్వర్గానికి, అమ్మాయిలు పడే నీకు. నువ్వు చనిపో, మంచి పనులు చేయి, నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు పోతావు. లెక్కి బాబా చేసుకుంటాను, అక్కడ లెక్క లేదు కాబట్టి నేను అందుకే యూట్యూబ్ ఛానల్ పెట్టుకునే అంటాను. అవును బాబా, అయినా చనిపోయిన తర్వాత మంచి పనులు ఎలా చేస్తారు బాబా? నాకు తెలియదు. నరకంలో అన్నీ ఉండేది, అందరు సాగు కొడుతుంటారు, మేమే ఆడ వచ్చేది నరకానికి. అందుకే అక్కడికి వెళ్ళి బాగా మంచి పనులు బాగా కష్టపడాలా. ఏంది బాబా, మా వాళ్ళంతా మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారు, ఏం చేశారు వాళ్ళ నోటికి? నేనే శాపం ఇచ్చా. అందరూ బూతులు మాట్లాడనీకే ఏమన్నా? అందుకే అట్ట ఇచ్చింది. లే నువ్వు వరాలు ఇచ్చంటే మా వాళ్ళు రా స్వామి రా. నువ్వు బాబాలాగా యాక్షన్ చేయకు. ఏం స్వామి, ఇంకా ఎంత దూరం ఉంది? ఏంది కథ? దాని గురించి మాట్లాడుకోకుండా మీరేందో ముచ్చట్లు పెట్టుకున్నారు ఆడవాళ్ళ మాదిరి. ఇంకా ఎంత దూరం పోవాలా? ఏం బాబా గారు మాత్రం చెప్పు లేకుండా నడుస్తున్నారు, మీరు చూడాలంటే. ఒరే పాపి, మేము ఆడవాళ్ళం కదరా, మగవాళ్ళం, ముష్ట పాపి. సరే మేము పాపిలమే. ఇప్పుడు నువ్వేందిరా యూట్యూబరు? చెప్పు, మా బాబీ ఇప్పుడు ఇస్తాడు చూడు మా బాబు. ఏంది ఏం మాట్లాడుతున్నావు అర్థమైతే అందరూ పెట్టుకుంటాను. అండ్ అక్కడైతే బాబా గారు ఒకప్పుడు ఉండేవాళ్ళంట. వచ్చేసాం జస్ట్ నౌ. అండ్ అక్కడ కూర్చోవాలంట బాబా గారు. లెట్స్ గో, అక్కడికి వెళ్ళి కూర్చుందాము. అండ్ అదిగోండి బాబా గారిని పక్కనే చెర్రిగాడు కూర్చోవాలంట. సరే బాబా, ఇప్పుడు నన్ను తథాస్తిస్తే మేము ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకోవచ్చా? సరే తదాస్తు. అండ్ తదాస్తు ఇస్తున్నాడు బాబా. అండ్ ఇలా వెళ్దాము. ఇక్కడైతే బాబా వెనకాల ఉన్నాయి కదా, ఇది పెద్ద హిస్టరికల్ సైకిల్స్, నెక్స్ట్ చెప్తాను. తదాస్తు.
తదాస్తు. నేను చెప్తాను, సైలెంట్గా ఉండాలి కాసేపు, లేదంటే వాళ్ళు చూడండి సైకిల్ పైన చెట్లు ఎక్కుతున్నారు, చూపిస్తాను. ఏదో మేము ఉన్నాం ఇక్కడ. కోతి నా కొడుకులు, ఒక్కొక్క నా కొడుకులు, కోతి నా కొడుకులు వెనకాల ఉన్నాయి కదా ఆ సైకిల్, చాలా హిస్టారికల్. ఒకప్పుడు బాబా గారి నుంచి దొంగలించుకొని పోయేది ఇవి. బట్ మా వాళ్ళు దొంగ నా కొడుకులు కాదు, మా వాళ్ళు దొంగలించారు ఇవి. అదిగో వెనకాల చెట్లు ఎక్కుతున్నారు మా వాళ్ళు. వాడు పెద్ద ముష్టి పాపి కదోడు. మా వాళ్ళు అంటే వాడు మంకీ మ్యాన్. దట్ ఈజ్ ఏ మ్యాన్ ఈజ్ మంకీ మ్యాన్. కోతులు ఎక్కేటోడు ఏం చెప్తాను, కోతిని పట్టుకొని వచ్చారా వాళ్ళు ఏం రాడు. అండ్ వాడైతే పెద్ద కోతి గాయస్. వీళ్ళు ముగ్గురు కోతులు, పిచ్చి కోతులు. బాబా సంగతి నీకు తెలియదు, నిన్ను క్షపిస్తాడు. వాడు మంకీ అయిపోయారా, శాపం తగులుతుంది నీకు. మంకీ అయిపోయారా వాడు. బాబా గారు చాలా మ్యాజికల్ మనిషి, మ్యాజికల్. అదే తెలుగులో ఏం రాదులే మనకు. బాబా గారు మాంత్రికుడు. మాంత్రికుడు అంటే చిన్న మాంత్రికుడు రే. అంతరాల మనిషి అంతరాల మనిషి పాపి. ఓకే మంత్రాల మనిషి.